హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్కూల్లో పిల్లలు చాలా ఎంజాయ్ చేసినారనమాట. వాళ్ళు గెస్ వర్డ్ గేమ్ ఆడినారు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేసినారు, అరిచినారు, గోల చేసినారు. అండ్ ఇద్దరు 2 గ్రూప్స్గా ఆడినారనమాట. కానీ చాలా ఎంజాయ్ చేసినారు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కూడా చాలా ఎంజాయ్ చేసినాను. వాళ్ళ పర్ఫార్మెన్స్కి కానీ, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్కి కానీ, వాళ్ళు చేసే చిన్న చిన్న పనులకి, చిన్న చిన్న యాక్టివిటీస్కి నేనైతే చాలా ఫిదా అయిపోయినా అనమాట. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వర్డ్ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళందరూ గెస్ చేస్తున్నారనమాట. స్కూల్లో ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలే కదా ఎంత మెమొరీస్ని ఇస్తాయో. అంటే పిల్లలతో ఉంటే మన ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలు ఏమున్నా తొందరగా మర్చిపోయి వాళ్ళతో హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట ప్రతి దాంట్లోనూ. వాళ్ళు ఏదైనా చిన్న అల్లరి చేసినా, చిన్న పనులు చేసినా మనకి చాలా హ్యాపీని ఇస్తుంది అనమాట. యాక్చువల్గా ప్రతి ఒక్క పిల్లలలో కూడా ప్రతి బాధను ఉంటుంది. బట్ దాన్ని ఒక చిన్న గేమ్ ద్వారా కావచ్చు, ఒక యాక్టివిటీ ద్వారా కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదైనా నచ్చిన విషయం చేయించడం వల్ల కావచ్చు, వాళ్ళ మైండ్ అనేది చాలా రిఫ్రెష్గా మారుతుందన్నమాట. ఈ స్కూల్లో చాలా వరకు బ్లైండ్ పీపుల్ ఆర్ డిజేబిలిటీ పిల్లలు ఉన్నారనమాట. కానీ ప్రతిదీ కూడా వాళ్ళ లైఫ్ కోసం చాలా అంటే చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళని బాధలు మర్చిపోవడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ మర్చిపోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. చాలా వరకు ఫెయిల్ అవుతున్నారు, సక్సెస్ అవుతున్నారు, చాలా వరకు అవుతున్నారనమాట. బట్ ఐ ఎంజాయ్ ఇట్. మీరు కూడా ఎలాంటి చిన్న చిన్న స్కూల్ యాక్టివిటీస్ కానీ, చిన్న చిన్న గేమ్స్ కానీ స్కూల్లో ఆడే ఉంటారు. ఇలాంటివన్నీ మనకి గుర్తొచ్చినప్పుడు ఇలాంటి వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ చూసుకున్నప్పుడు ఆ రోజులే బాగుంటాయి. ఈ ఏజ్కి వచ్చి ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్, ఇన్ని బాధ్యతలు, ఇవన్నీ తలుచుకుంటే అసలు మనం ఎందుకు ఉన్నాము అనిపిస్తుంది. ఆ ఏజ్లో మనకి మంచి ఫుడ్, ఆడుకోవటానికి ఒక ప్లేస్, ఒక మంచి ఫ్రెండ్, స్కూల్లో టీచర్స్ చెప్పే లెసన్స్, హోంవర్క్స్, ఇవే మన ప్రపంచం. బట్ ఇప్పుడు ప్రపంచం మొత్తం చేంజ్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ బిజీ లైఫ్లో కానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానీ చాలా అంటే చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారనమాట. అంటే వాళ్ళ పనుల్లో చాలా బిజీ అయిపోతున్నారు. వాళ్ళ మైండ్ రిఫ్రెష్ అనేది రావటం లేదు. స్ట్రెస్ ఎక్కువ, ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయన్నమాట. బట్ యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ with kids. It's nice. Thanks for watching. Bye bye.